వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చాలా రోజులైందనమాట ఇంటి వెనకాల చిన్న మినీ గార్డెన్ పెట్టానని చెప్పాను కదా. అక్కడికి వచ్చేసి నేను 2 వీక్స్ అవుతుంది మ్యాక్సిమం రాక. ఇప్పుడైతే నేను కొంచెం వీలుందని నేనైతే వచ్చానండి. చూసారా, మార్నింగ్ ఈవినింగ్ అయితే మా వారు అయితే కంపల్సరీ వాటర్ అనేది పట్టేస్తారనమాట మొక్కలకి. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు మొక్కలకి మా వారు అయితే. ఇక్కడైతే నేను షో చెట్లు అనేది వేశానండి. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన లాస్ట్ ఇల్లు ఉందండి, శైలజ అక్క వాళ్ళ ఇల్లు అనమాట. ఆ అక్క వాళ్ళ దగ్గర అయితే నేను రెండు తీసుకున్నానండి మొక్కలు. అవి కూడా నేను వేర్లు లేకుండా తీసుకున్న తర్వాత నేనైతే కోకోపీట్, వెర్ని కంపోస్ట్, అలాగే కొన్ని మిక్స్డ్ సాయిల్స్ అనేది వేసి ఈ కుండీలో అయితే వేసానమాట. చాలా అంటే చాలా బాగా గ్రో అవుతుందన్నమాట. ఒకటికి వెళ్ళి ఇంకొక 2 పార్ట్స్లో వేసాను, 2 వెళ్ళి ఇంకొక 3 పార్ట్స్లో అయితే నేను వేసానండి. అలాగే ఇక్కడైతే కనకాంబరం మొక్కలు అనమాట టొమాటో బాస్కెట్లో వేసానమాట నేనైతే. ఇవి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రాజేశ్వరి అక్క వాళ్ళ ఇంట్లో అయితే నేను తీసుకున్నాను. అక్క అయితే నాకు ఇచ్చిందనమాట. మొక్కలంటే చాలా ఇష్టం అని చెప్పేసరికి తీసుకొచ్చి వెంటనే నాకైతే ఇచ్చింది. ఆ అక్క ఇచ్చినప్పుడు అయితే చాలా చిన్నవిగా ఉన్నాయండి. ఇవి అయితే ఇప్పుడు బాగా గ్రో అయ్యాయి అనమాట. పూలు కూడా బాగా వస్తున్నాయండి. నేను మార్నింగే అనమాట తీసింది. మొత్తం కోసేసాను. ఇక్కడైతే ఇంకొకటి చిన్నది మెంతికూర వేసానండి. మొన్న అయితే కట్ చేశానమాట. చాలా బాగా అంటే చాలా బాగా పెరుగుతుంది. ఓన్లీ నేను అది అంటే మనము తీసుకుంటాం కదా, మెంతికూర తీసుకున్నప్పుడు వాటి వేర్లు ఉంటాయి కదండి, వేర్లతో సహా నేనైతే ఇసుక, అలాగే వెర్ని కంపోస్ట్, కోకోపీట్ అనేది వేసానమాట. వేసి ఇలా పెంచుతున్నాను అనమాట. మనం గోంగూర కట్టలైనా, కొత్తిమీర అయినా, అలాగే మెంతికూర అయినా, నెక్స్ట్ ఏమంటారండి, పుదీనా మొక్కలైనా ఇలాగైతే మనం నాటుకోవచ్చండి. పర్లేదు, అవి బాగా బతుకుతాయి అనమాట. మనం వేసిన వెంటనే కొంచెం నీడలో అయితే పెడితే అవి 2-3 రోజుల తర్వాత అవి కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకొని తర్వాత మొక్కలు అనేది బాగా పెరుగుతాయండి. ఇక్కడైతే నేను మామూలుగా టమాటా అనేది వేసానండి, 2-3 విత్తనాలు అనమాట. వాటిలలో ఇది ఒక్కటే బాగా గ్రో అయింది. ఇక్కడ చూసారా చిల్లీ, ఇది ఎప్పుడు పడిందో కూడా నాకు తెలియదండి, కానీ మొన్నే చూశానమాట. ఇది వచ్చేసి రెడ్ కలర్ చామంతి పువ్వు అనుకుంటానండి, చామంతి మొక్క అనుకుంటా ఇదైతే నేను మామూలుగా చామంతి మొన్న ఒకసారి తెప్పించారండి. 1 మంత్ అయింది అనుకుంటాను. బయట అయితే కొన్నవి. నేను వాటి రేకులు అనేది కొంచెం ఎండబెట్టి వేశానమాట. ఇదైతే బాగా వచ్చిందండి. అలాగే ఇక్కడైతే నందివర్ధన చెట్టు అనమాట. ఇదైతే తీసుకొని కూడా 2-3 నెలలు అవుతుందన్నమాట. చాలా అంటే చాలా బాగా గ్రో అయిందండి. కొత్త బ్రాంచెస్ అనేవి చూసారా ఎంత బాగా వచ్చిందో, గ్రో అవుతుంది. అలాగే నేనైతే మొన్న అయితే 2 డేస్ ముందు అనుకుంటాను మా వారికి చెప్పాను, వీటికైతే బాగా నిండా పూలు వస్తే నేనైతే కట్ చేసి తీసుకొస్తే నేను మాలగా చేస్తాను. అలాగే కొంతమంది ఉంటారండి, నందివర్ధన చెట్టు పూలు పటాలకు వేసుకుంటారు. మ్యాక్సిమము మేమైతే వేయమండి. మామూలుగా వాసన కోసం నేనైతే కోసేసి వాటర్లో వేసి నేను షోగా పెడతానమాట టీవీ ముందు. దీంట్లో అయితే వేశాను బకెట్లో. అలాగే ఇక్కడైతే రెడ్ చిల్లీ అనమాట. రెడ్ చిల్లీ అయితే నేను ఎండబెట్టి ఇక్కడైతే వేసానండి. ఇవి వేసి కూడా 4 డేస్ అనుకుంటా అండి, మ్యాక్సిమము 4 డేస్ మొక్కలు అనమాట. ఇవైతే బాగా వచ్చాయండి, ఇవైతే నిండా వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఇది మల్లెపూల చెట్టు అండి. మల్లెపూల చెట్టు ఏంటంటే ఇంతకుముందు నేను వీడియోలో చూపించుంటాను, చాలా నెలలు అయిపోయింది. ఆ వీడియో కూడా నేను ఒకసారి చూసుకోండి, మన వీడియోలో షార్ట్ వీడియో అనేది పెట్టి ఉంటాను. ఇది వచ్చేసి బాగా అంటే తీగ అనేది బాగా వస్తే నేనైతే మొత్తం కట్ చేసేసానండి. కట్ చేసి ఏంటంటే కొంచెం పురుగు పట్టిందనమాట. ఇక్కడ చూసారా, ఆల్మోస్ట్ ఇక్కడైతే బాగా ఎండిపోయింది మొక్కంతా. కాకపోతే ఏంటంటే నేను కొన్ని మందులు అనేది వాడానండి చెట్టుకి. ఇప్పుడైతే బాగా గ్రో అయిందనమాట. అదిగాక ఏంటంటే మన మధ్యలో ఇప్పుడు అదిగాక సీజన్ అండి, సమ్మర్ సీజన్ కాబట్టి బాగా వస్తాయన్నమాట ఫ్లవర్స్ అనేది. ఈ టైంలో అనమాట మనము కొన్ని మందులు అనేది ఫెర్టిలైజర్స్ ఇస్తే మాత్రం పూలు మాత్రం బాగా వస్తాయండి. ఇక్కడైతే నేను వేస్ట్ బకెట్లో అయితే కనకాంబరం మొక్కం అనేది వేసానండి. ఇవి తీసుకొని కూడా చాలా నెలలు అవుతుంది. చూసారా ఎంత పెద్దగా అయిందో. మ్యాక్సిమం 5 ఫీట్ అండి, ఇది 5 ఫీట్ అయితే బాగా పెరిగిందనమాట. 2 మొక్కలు కలిసి నేను ఒకే దాంట్లో వేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదండి. ఏంటంటే ఇవి ఎక్కువగా కొమ్మలు అనేది వచ్చేసాయి కాబట్టి ఇంకా కుదరక నేను 2 బకెట్లో వేశాను. దీంట్లో ఒకటి వేశాను అనమాట. బాగా అయితే వస్తున్నాయండి, పూలు మాత్రం విపరీతంగా పూస్తున్నాయి అనమాట. ఇక్కడ చూసారా, ఆ బకెట్లో వచ్చేసి నేను రోజ్ ప్లాంట్ వేశానండి. ఇది వచ్చేసి 2 కలర్స్ ఉంటాయండి కలిసి. ఒకటి అంటే ఒకే పువ్వులో 2 కలర్స్ అండి, 2 in 1 కలర్స్ అంటారు కదా, ఆ కలర్ పువ్వు అనమాట. ఒకటి బేబీ పింక్ కలర్ ఫస్ట్ పైన వచ్చేసి, కింద వచ్చేసి పాల రోజా కలర్ అనమాట. అవి 2 మిక్స్ అయి ఉంటాయి ఫ్లవర్స్. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను 3 days బ్యాకే అనమాట నేను మొత్తం తీసేసింది. అలాగే ఇక్కడైతే ఇది మొక్క అంటే ఒక్క నిమిషం అండి,
దానిమ్మ మొక్క అనుకుంటా అండి. అవును, దానిమ్మ మొక్క అండి. ఇదైతే వేసి కూడా ఒక 5 మంత్స్ అవుతుందనమాట. ఏంటంటే మా సైడ్ కొన్ని కోతులు అనేది ఎక్కువైపోయాయండి. ఫ్లవర్స్ వస్తున్నాయి, రాలిపోతున్నాయి. అది ఎందుకు మరి ఏంటో అర్థం కాలేదు. 3, 4 ఫ్లవర్స్ వచ్చి రాలిపోతున్నాయి అనమాట. మొక్కకి ఏమైనా బలమైన ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. చూసారు ఎంత బాగా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పువ్వులు వచ్చి రాలిపోతున్నాయండి. మొగ్గలు కూడా రాలేదు ఇంకా. ఎవరికైనా ఎవరిళ్ళల్లో అయినా దానిమ్మ చెట్టు ఉంటే మీరేం ఫెర్టిలైజర్స్ వాడతారో కొంచెం చెప్తే కామెంట్ బాక్స్లో నేనైతే ఫాలో అవుతానండి ఈ టిప్ని అయితే. ఇక్కడైతే నేను హ్యాంగింగ్ పాట్స్లో అయితే నేను మనీ ప్లాంట్ అనేది వేశానండి. చాలా బాగా గ్రో అవుతుంది. ఒక్కటి అండి, ఏ ప్లాంట్ వేసినా మనము సాయిల్ అనేది మంచిగా ఉంటే ఫ్లవర్స్ అయినా అలాగే పాట్స్లో వేసిన ప్లాంట్స్ అయినా బాగా గ్రో అవుతాయండి. చూసారా తీగ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇంకా రన్నింగ్లో ఉందన్నమాట ఇదైతే. ఇక్కడ బ్లూ కలర్ హ్యాంగింగ్ పాట్లో అయితే నేను ఇవైతే వేశానండి. మనీ ప్లాంట్స్ బాగా గ్రో చేస్తాను. నాకు మొక్కలన్నా కుక్క పిల్లలంటే చాలా ఇష్టం అండి. నిజంగా ఎంత ఇష్టం అంటే టైం మొత్తం నేను మొక్కల దగ్గర లేకపోతే కుక్క పిల్లల దగ్గర అయితే టైం స్పెండ్ చేస్తానన్నమాట. ఇదైతే షో చెట్టు అండి. ఇది తీసుకొని కూడా చాలా నెలలు అవుతుంది. దీంట్లో అయితే నేను ఇది మల్లెపూలలో వేసుకొని అల్లుకుంటాం కదా, ఆకండి ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మందారం అండి. ఇది వచ్చేసి ఎల్లో కలర్ మందారం అనమాట. 2 in 1 కలర్ అనమాట అది. అవి కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి పువ్వు అయితే. ఒక సైజ్ అంటే మనం అరచేతి అంత పెద్దగా వస్తుంది ఫ్లవర్ అయితే. ఇదైతే మందారంలలో పింక్ అండ్ వైట్ 2 మిక్సింగ్ అనమాట. నేను ఏవైనా డబల్ షేడ్ తీసుకుంటానండి ఫ్లవర్స్లలో అయితే. చాలా బాగా గ్రో అవుతున్నాయి కదా. నేను వేస్ట్ కుండీలలోనే ఎక్కువగా వేస్తానండి. ఇక్కడైతే నేను గులాబీ మొక్క అనేది వేసానండి. చూసారా బాగా పెరిగిందనమాట. చాలా అంటే చాలా బాగా పెరుగుతుందండి. చూడండి 5 feet దాకా వచ్చిందనమాట గులాబీ మొక్క. చాలా అరే ఇక్కడైతే గులాబీ మొక్క వచ్చేసి అంటే గులాబీ పువ్వు అనేది వచ్చిందండి. నేనైతే చూసుకోలేదు. ఇది రాత్రి పూసింది అనుకుంటానండి. చూసారా రెడ్ కలర్ అనమాట. ఇది చాలా బాగా గ్రో అవుతుంది. మల్లెపూల చెట్టు అలాగే గులాబీ మొక్కల చెట్టు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా బాగా గ్రో అవుతున్నాయండి. నాకైతే అసలు వాటి పువ్వులను చూస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది నాకైతే. అలాగే ఇక్కడైతే వైట్ కలర్ చామంతి పువ్వు అండి. ఇది ఇక్కడ ఇప్పుడు అంటే వింటర్ సీజన్ కదా, ఇప్పుడైతే చామంతి పువ్వులు బాగా విపరీతంగా వస్తున్నాయి. ఇక్కడ చూసారా మొగ్గలు అనమాట ఇవి. ఇంకా టైం ఉంది. ఇవి అయితే కొన్ని అయితే ఫ్లవర్స్ అనేవి బాగా వచ్చాయన్నమాట. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఇది సపోటా చెట్టు అండి. చూసారా సపోటా చెట్టు. ఇవి కొంచెం ఫ్లవరింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి నాకు తెలిసి. ఇంకా 2-3 డేస్లో ఫ్లవరింగ్స్ అనేవి వస్తున్నాయండి ఇవి. అలాగే ఇక్కడైతే రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదండి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఐడియా. అవి షో చెట్లు లాగా ఉంటాయి. అవి అయితే ఈ ప్లాంట్ అండి. ఇక్కడ చూసారా ఇవి పూస్తే భలే షోగా ఉంటాయండి. రెడ్ కలర్లో ఉంటాయి అన్నమాట ఇవైతే. అలాగే ఇక్కడైతే నేను టమోటా చెట్టు వేసానండి. ఇది చూసారా ఇక్కడైతే టమోటా అనేది ఒకటి వచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అనేవి వచ్చాయండి చాలా వరకు. 2, 3, 4, 5, 6 6 ఇటు పక్క కూడా ఉన్నాయండి. చూసారా ఇప్పుడు ఇవైతే బాగా గ్రో అవుతున్నాయి అన్నమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒకటి వచ్చేసింది. మొన్న ఒకసారి చూసినప్పుడు ఏం పూలు అనేది రాలేదండి. ఇప్పుడైతే బాగా వచ్చాయన్నమాట. ఇవైతే షో చెట్టు అనమాట. దీని పేరు నాకు తెలియదండి. ఇది కూడా ఆల్మోస్ట్ 5 feet దాకా బాగా పెరిగింది. ఇది చూసారా ఇది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ టేబుల్ రోజా అంటారు కదా, ఆ చెట్టు అనమాట. నేను దీంట్లో అయితే వేసేసాను. అలాగే దీనికి గోడకైతే మేకు కొట్టేసి దాంట్లో అయితే పెట్టేశానండి. ఇది కూడా కొంచెం ఏదో షో చెట్టు అనుకుంటానండి. చూసారా చెట్టు అయితే చాలా అంటే చాలా బాగా పెరుగుతున్నాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ఇంకొకటి ఏంటంటే ఎక్షల్స్ నేను వేస్తానండి. అవి ఏంటంటే చెట్టుకు కొంచెం బలంగా ఉంటాయన్నమాట, బాగా గ్రో చేస్తాయన్నమాట. ఇక్కడైతే కొత్తగా మళ్ళీ ఇంకొక ఆకు అనేది వస్తుంది చూసారా. ఇదైతే వైట్ కలర్ గులాబీ అండి. చూసారా ఎంత బాగుందో. చిన్న అంటే ఇవి చిట్టి చామంతి అంటారు. అలాగే చిట్టి గులాబీ చెట్టు అనమాట. ఇదైతే వైట్ కలర్ అనమాట. అలాగే ఇక్కడైతే ఇది కూడా షో చెట్టే అండి. చూసారా ఇక్కడ కొత్తగా స్టార్ట్ అయిందనమాట ఆకు. అలాగే అటుపక్క కూడా ఆకు అనేది స్టార్ట్ అయిందండి. ఇది ఏంటంటే ఈ చెట్టు ఉంది కదండి, ఈ ఆకులు ఉన్నాయి కదా, ఆ చెట్టు కొమ్మ లెవెల్లో కొన్ని పక్కన కొత్త బ్రాంచెస్ వస్తే నేను అక్కడి నుంచి తీసి వేరే కుండీలు అయితే నేను షిఫ్ట్ చేశానమాట. చాలా బాగా గ్రో అవుతున్నాయండి నిజంగా. ఇది వచ్చేసి నేను షో చెట్టే అండి. దాంట్లో నుంచి తీసి దీంట్లో రీప్లేస్ చేశానమాట. అవి కూడా బాగా గ్రో అవ్వాలని. ఇది అయితే పింక్ కలర్ గులాబీ అండి. ఇదైతే
అండ్ ఇలాగే ఇదైతే షో చెట్టు అనమాట. అరిటాకు వచ్చినట్లు వచ్చిందండి. ఆకు అయితే చాలా అంటే చాలా బాగా గ్రో అవుతుంది. ఇదైతే చాలా పెద్దగా వచ్చాయన్నమాట ఈ ఆకులు. అండ్ అలాగే ఇక్కడ ఇందాక చూపించాను కదా చిన్న పాట్లలో, ఇదైతే షో చెట్టు అండి. 5 ఫీట్, మొత్తం 5 ఫీటే ఉన్నాయండి. చాలా పెద్దగా ఉన్నాయి మొక్కలు అయితే, చూసారా. ఇక్కడ ఇందాక నేను ఒకటి చూపించాను కదా, ఇవైతే మల్లెపూలలో సన్నజాజులలో వేసుకొని అల్లుకొని మనము ఎక్కువగా మల్లెపూలలో వేసుకొని అల్లుకుంటాము పూలల్లో. దీని పేరు మ్యాక్సిమం నాకు కొంచెం ఐడియా రావడం లేదు. ఇదైతే షో చెట్టు అండి. ఇది కొత్తగా వచ్చిన ఆకు అనుకుంటా. నాకు కొంచెం కోల్డ్ చేసింది, ఏమనుకోవద్దు, వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. వింటర్ సీజన్ కాబట్టి కొంచెం తొందరగా కోల్డ్ అయిందనమాట. ఇక్కడైతే చామంతి అండి. ఇది లావెండర్ కలర్ అనుకుంటాను. అవునండి, లావెండర్ కలర్ ఇదైతే. ఇక్కడైతే నేను ఆరెంజ్ కలర్ గులాబీ మొక్క, అలాగే స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదండి, ఆ మొక్క అయితే దీంట్లో వేశాను 2. అక్కడైతే నేను షో చెట్టే అనమాట. ఇందాక నేను చెప్పాను కదా 2 కాదు 3 కుండీలలో వేశానని, ఇవేనండి అవి. అది కూడా కొంచెం షో చెట్టే అనమాట. ఇవి వచ్చేసి సన్నగా వస్తాయండి, రెడ్ కలర్, అంటే రెడ్ కూడా కాదు, అది పింక్ కలర్ అనుకుంటాను. ఫ్లవర్స్ చిన్న చిన్నగా ఉంటాయి, అవి అనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే, అలాగే మా మినీ గార్డెన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మా మినీ గార్డెన్ ఎలా ఉందో, నేను ఎలా వేశాను, కొన్ని పండ్ల మొక్కలు అలాగే కూరగాయ మొక్కలు కూడా వేశాను, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది.